కాకినాడ జిల్లా పిఠాపురంలో పశువుల సంత సమీపంలో మృతి చెందిన ముత్యాల మదన్ కళ్యాణ్ది ముమ్మాటికి హత్యనంటూ మృతుని తండ్రి లోవరాజు ఆరోపించారు. గత కొంతకాలం క్రితం తన కుమారుడు అగ్రహారానికి చెందిన యువతిని ప్రేమించడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొందని, ఆ వ్యక్తులే తన కుమారుని హత్య చేసి పొదలలో పడవేశారని లోవరాజు ఆవేదన వ్యక్తం చేశారు. లవరాజ్ అండి. చచ్చిపోయిన కుర్రాడు నా కొడుకండి. 15 రోజుల క్రితం మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇద్దరు ఎత్తులు బంగారు రమాకాంత్, బంగారు భవానీ శంకరు ఇద్దరు వచ్చి నీ కొడుకుని చంపేస్తాను, నీకు చంపేస్తాను అని బెదిరించారండి. వచ్చి పండగ లోపు మీరు ఉండరు, చంపేస్తాను నీ కొడుకుని, ఎవడు ఏం పీకుతాడో ఏటో నేను చూస్తాను అని అన్నాడండి. ఆ దగ్గర మేము అప్పుడే డ్యూటీ నుంచి వచ్చామండి. అప్పటికి మా ఆవిడకి కూడా కొద్దిగా నీరసం వచ్చి హార్ట్ అటాక్ వచ్చి కొద్దిగా కంగారు మీద కుర్రోడికి ఏం చేసేస్తారని నీరసం మీద పడిపోయిందండి. అదే జరిగిందండి. ఇప్పుడు అదే జరిగింది. అదే జరిగిందండి. ఇప్పుడు పండగ లోపు నీ కొడుకు ఉండడు, పెద్ద పండగ లోపు చంపేస్తాను, జబ్బగాలు తిప్పేస్తాను అన్నారండి. ఆ రోజు మేము వెళ్ళేసరికి ఇంటి దగ్గర మా ఆవిడ ఏడుతుందండి. ఏ అంటే ఇలా చేసేస్తారంట, ఇలా చంపేస్తారంట. దేనికోసం అంటే ఒక అమ్మాయికి లవ్ చేశాడండి. అది మేము మంచి చెప్పేసి మొత్తం నెంబర్లు గింబర్లు డిలీట్ చేసేసి నా కొడుకు సెల్లో నుంచి మొత్తం నెంబర్లు గిల్ల మొత్తం డిలీట్ చేసి ఆవిడతో పాపతో లేకుండా చేసామండి. భయభక్తులు చెప్పు ఆవిడ చాలా కట్టుకున్నాడండి. నాకు తెలిసిన మట్టికి నిన్నటి వరకు చాలా కట్టుకున్నాడు, ఇప్పుడు వరకు కట్టుకున్నాడు. కానీ అలాంటి కుర్రోడికి అలా చేశారండి. నా పేరు నాగమణి అండి. కుర్రోడికి నానమ్మ అవుతానండి. అలా మా నానమ్మ చెల్లెళ్ళు అన్నమాట అండి. నేను ఆ కుర్రోడికి ఇలాగా 15 రోజుల నుంచి గొడవ అయిందని చెప్పారండి. చెప్తే మేము అందరూ పిలిపించి మా కుటుంబం సభ్యులన్నీ పిలిపించి వాళ్ళకి బుద్ధి చెప్పి, ఇలాగుండు బాబు, అలాగుండాలి, తప్పు, ఏ ఆడపిల్లైనా అలాగ చేయకూడదు కదా అంటే, పిల్ల నేను ఇష్టపడ్డాం కానీ వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నాకు వద్దులే, నువ్వు చెప్పినట్టుగా వింటాను అని చెప్పాడండి. చెప్తే అలాగే లే అనుకొని నువ్వు మా ఊరికి తీసుకెళ్ళిపోతామని అనకాపల్లి చెప్పామండి. చెప్తే ఈ పండగ అయిపోయిన వెంటనే నేను వచ్చేస్తాను నాని, అక్కడ ఉంటాను, అక్కడ నేను డిగ్రీ వరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఆడు నీ ఏదైనా జాబ్ చూసుకొని అక్కడ బతుకుతాను లేని నానమ్మ వచ్చేస్తానని చెప్పాడండి. చెప్పిన తర్వాత వీళ్ళు ఇలాగా పిల్లకి ప్రేమిస్తే చంపేయడం ఏంటండి? పిల్లకి ప్రేమించేస్తే చంపేస్తారా? ఆడ బుద్ధి చెప్పడము రాకపోతే ఇదిగో ఒకసారి వార్నింగ్ ఇచ్చావు, ఇంకా మీ అబ్బాయి ఇలా చేస్తున్నారు, మీరు చర్య తీసుకుంటారా? రాకపోతే కుర్రోడి మీద నేను కంప్లైంట్ పెట్టనా, నేను పోలీస్ కంప్లైంట్ ఏదైనా పెడతాను అని చెప్పి మాకు తెలియపరచడం ఉండాలి కదండి. తల్లి తండ్రికి కుటుంబం సభ్యులకి మీరు అంత రెడీ ఏంటండి? చంపేస్తానన్నారు, అలాగే చంపేశారు. పండగ రాక ముందే చంపేశారు. నమస్తే సార్, నా పేరు అప్పలరాజు అండి. చనిపోయిన వ్యక్తి మా బామర్ది, మా మేనల్లుడు. తన పేరు ముత్యాల మదన కళ్యాణం. ఏంటంటే 15 రోజుల క్రితం వాళ్ళ ఇంటి దగ్గర గొడవ అయింది సార్. ఎందుకంటే గొడవ ఏంటంటే సార్, ఒక పాప విషయం మీద, అంటే కాలేజీ చదువుకున్న పిల్ల మీద వాళ్ళ మీద ఇద్దరు ఇష్టపడుతుందని చెప్పి దాని మీద గొడవ అయితే అవతల వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి మా చెల్లికి మా బామర్దికి వచ్చి ఇంటి దగ్గర వచ్చి గొడవాడాడు సార్. గొడవాడింది కాక నీ కుర్రడేడి, నీ కొడుకు నువ్వు అదుపులో పెట్టుకోవా, లేకపోతే నీ కుర్రను చంపేస్తాము, ఈ పండగ లోపంగా మాత్రం ఆడ కనబడితే ఒట్టు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి కూడా తర్వాత వార్నింగ్ ఇచ్చి చేయడం కూడా జరిగింది సార్. అలాగే మా చెల్లి కూడా వార్నింగ్ ఇచ్చారు సార్. మా చెల్లి కూడా తిట్టడం కూడా చేయడం జరిగింది. అయినా మా చెల్లి ఏమనలేదు, మా చెల్లి కూడా ఆరోగ్యం బాగోలేదు సార్. అలాగని చెప్పి ఏడుస్తూ అలా ఉన్నా సార్. మాకు చెప్పగానే మేము పరిగెట్టుకుని వచ్చి మా ఇంట్లో వాళ్ళు కూర్చోబెట్టుకుని ఈటర్ ఇలా చేసావంటే ఎందుకు, ఆడపిల్ల విషయం కాదు ఎవరైనా ఒకటని చెప్పి నేను తిట్టడం కూడా జరిగి అలాగే మేము ఎక్కడికి వెళ్ళని చెప్పి మాతో చెప్పాడు. సరే వడదని మేము వచ్చి మా ఊరు తీసుకెళ్ళని చెప్పాను, అలాగని చెప్పాడు. కానీ రాత్రి 8:40 ఇంటి దగ్గర నుంచి బాత్రూమ్ కానీ వెళ్ళి 2 వాటర్ బాటిల్ తీసుకొని బాత్రూమ్ కానీ వెళ్తే ఒక అరగంటలోనే సమయం ఉన్నాడు సార్. మాకు 10:30 మాకు తెలిసింది. 9:30 మొత్తం గతం అయిపోయినా సార్. అసలు ఏం జరిగింది, ఎవరు కొట్టారు అసలు తెలియట్లేదు సార్. అలాగే ఒంటి మీద కూడా దెబ్బలు ఉన్నాయని చెప్పి తెలిసింది మాకు.
మాకు తగు న్యాయం జరిపిస్తారని కోరుకుంటున్నాం. ఇలాగే గతంలోని మా చెల్లికి అదే ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా వచ్చి గతంలో కూడా కొట్టారని తెలిసింది నాకు. అయినా అప్పుడు కూడా మాతో ఎవరితో చెప్పలేదు సార్. వీళ్ళు మా బామర్ది కానీ మా చెల్లి కానీ మా మేనళ్ళు కానీ చెప్పలేదు. అయినా సరేలే ఇప్పుడు వీధిలో ఉన్న గొడవలే కాదని చెప్పి మేము ఊరుకున్నాం సార్. ఇప్పుడైతే వాళ్ళు చెప్పినట్టుగా 100% చేసి చూపించారు సార్. వాళ్ళు కుర్రోడికి చంపేస్తామని చెప్పారు, అలాగే చంపేసి అలాగే పడుకోబెట్టారు సార్. ఇప్పుడు చూస్తే కుర్రోడు మావాడికి ఒక అబ్బాయి ఒక పాప సారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పి మా విలేకరులందరికీను నా తరపున అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలకి వీళ్ళందరినీ సదా వినయంగా కోరుకుంటున్నాను సార్. నా పేరు ముత్యాల అప్పారావు అండి. చనిపోయినాడు మా తమ్ముడే. రెల్లి కులస్తులు మేము న్యాయం కావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతే అండి. పవన్ కళ్యాణ్ గారిని నగ్గించుకున్నాం మేము. రెల్లి కులస్తులు అందరూ ఆయనకి ఎంతో సేవ చేసాం, కానీ మాకు న్యాయం అనేది లేదండి రెల్లి కులస్తులకి. ఆ పవన్ కళ్యాణ్ గారు చూసుకొని మా రెల్లి కులస్తులకి ఏదైనా న్యాయం చేస్తారేమో అలాగే అని చెప్పేసి మా తమ్ముడు చనిపోయాడు, దానికి కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.